హోసానా స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం పరిశుద్ధ పరిశుద్ధ పరమ శక్తి పరమ పవిత్ర త్రియేక దైవం పరమండలమాద్యంతము అవధియ మహిమలు మనమంతా తయారవుతూ వచ్చాం. ఈ రోజుతో వివిధ ఏర్పాట్లన్నీ ముగించుకొని మన రక్షణోత్సవాన్ని ప్రారంభిస్తూ రానున్న పవిత్ర వారములు మనము తీసుకుని మరణ కొనియాడుతున్నాం. దీని ద్వారా మనము ఆయనతో మరణిస్తూ మహిమాయుతమైన ఆయన ఉత్థానములో భాగస్వామవుతూ ఉన్నాం. క్రీస్తు శ్రమ పొందిన తర్వాతే తన మహిమను ప్రవేశించారు. ఆ విధంగానే మనము కూడా మన పవిత్ర జీవితంలో మనము ఎదుర్కొన్న శ్రమల ద్వారా పరమ తండ్రిని చేరుకోవాలి. కనుక ఈ ఆరాధనలో భక్తి ప్రపత్తులతో పాల్గొని జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు. సహోదరులారా, సఫలకాలము సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చిన కొరకు హిందూ భక్తులు విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభువు ప్రవేశించుటను కొనియాడుతున్నాము. రక్షకుని అడుగుదారిలో నడుచుతూ అతని అనుగ్రహముతో సులువ శ్రమల్లో పాలు పంచుకొని సూర్యుడ చంద్రుడ సర్వశక్తులతో శూలారా ప్రాణులారా కీర్తించుడి. సూర్యుడ చంద్రుడ సర్వశక్తులతో సకల మనుష్యులారా పరమే భూమిలోని జనులారా హెచ్చించుడి. సకల మనుష్యులారా పరమే భూమిలోని జనులారా హెచ్చించుడి. హోసానా స్వామికి సతతం హోసానా 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 స్వామికి సతతం హోసానా భాగము 21వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. స్వామికి సతతం హోసానా హోసానా వారితో మీరు ఎదుర్కొన్న ఆ జాగ్రత్త గురువులు వెళ్ళిన వెంటనే వీళ్ళకి పెట్టవేయబడి ఉన్న యొక్క గాడులను వాళ్ళ పిల్లలను చూపుకోరు. వారిని వచ్చి నా వద్దకు తోడుకొని రండి. ఎవడైనా నన్ను ఆక్షేపించిన ఎడల ప్రభువునకు వాటితో పరిశుద్ధ పరిశుద్ధ పరమ శక్తి కార్యపిల్లపై పవిత్ర త్రియేక దైవం నడిపించారు. ఈనాడు మన యాత్రలో నాయకులు మన వాక్య భూమి అయిన నిత్య విషయంలో కొనిపోతారు. భూపరమండలమాద్యంతము అవధియ మహిమలు మారు మృగున్. భూపరమండలమాద్యంతము
విజయించు వారే ఆశీర్వాదితులు. దేవుని పేరిట విజయించు వారే ఆశీర్వాదితులు. జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు. జయ జయ గీతికల్ కీర్తించు ఎలుగెత్తి వారిని స్తుతించు. హోసానా స్వామికి సతతం. చంద్రుడ సర్వశక్తుల్ప శూలారా ప్రాణులారా కీర్తించుడి. సూర్యుడ చంద్రుడ సర్వశక్తుల్ప పక్షులారా ప్రాణులారా కీర్తించుడి. సకల మనుష్యులారా పరమేశున్ భూమిలోని జనులారా హెచ్చించుడి. సకల మనుష్యులారా సతతం. నిఖిల జగముల నేలు సర్వేశ్వరా నీ దివ్య సన్నిధికి చేరవచ్చిన ఈ దీన ప్రజలను పరిశుద్ధ దేవాలయ పీఠమందు ప్రేమతో ముదముతో దీవించి కరుణించుమా కరుణించుమా కరుణించుమా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా పరమేశుని పద సన్నిధి. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మానవ జాతికి దైన్య పుణ్యమునకు ఆదర్శముగా మా రక్షకుడు మనుష్య అవతారం ఎత్తను శిలువ బాధలను పొందను మీరు చిత్తగించితిరి. ఆయన వేదనను స్మరించుచు ఆయన పునరుత్థాన భాగ్యములో భాగస్థులమగునట్లు మాకు అనుగ్రహింపుడు. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయ శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు గాను అతడు నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభు ప్రత్యుదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుల వలె అతని బోధను ఆలించినట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానమును దయచేసెను. నేను అతనికి అడ్డు చెప్పలేదు, అతని మాట పెడచెవిని పెట్టలేదు. నన్ను మోదువారికి నేను నా వీపును అప్పగించి తిని వారు నా గడ్డపు వెంట్రుకలను లాగవేయుచుండగా నేను ఊరుకుంటిని.
నా ముఖము మీద ఉమ్ము వేసి నన్ను అవమానించుచుండగా నేనేమి చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనను గాను వారు కలిగించు అవమానములు నన్ను బాధింపచాలవు. నేను నా ముఖమును చిగుముకి రాయవలే గట్టి చేసుకుంటుని నేను నగబాట్లు తెచ్చుకొనని నాకు తెలియను. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన. అందరూ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నా వైపు చూచి వారెల్లా నన్ను గేలి చేయుచున్నారు. నాలుక వెళ్ళబెట్టి తల ఊపుచున్నారు. ఇతడు ప్రభువును నమ్మెను, అతడి తనని రక్షించినేమో చూతుము. ఇతడు ప్రభువునికి ఇష్టడైనచో అతనిని కాపాడునేమో చూతుము అని అనుచున్నారు. అందరూ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. సునకములు నన్ను చుట్టుముట్టుచున్నవి. దుష్ట బృందము నా చుట్టూ క్రమ్ముకున్నది. వారు నా కాలు చేతులను చీల్చుచున్నారు. నా ఎముకలన్నిటినీ లెక్క పెట్టవచ్చును. అందరూ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు. నా దుస్తుల కొరకు చీట్లు వేసుకొనుచున్నారు. ప్రభు, నీవు నాకు దవ్వగా ఉండవలదు. నా బలమైన నీవు నన్ను ఆదుకొనుటకు శీఘ్రమే రమ్ము. అందరూ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. నేను ఆ ప్రజలకు నీ మహిమను వెల్లడింతును. భక్త సమాజమున నిన్ను కీర్తింతును. ప్రభు భక్తులారా మీరతనిని స్తుతింపుడు. యాకోబు వంశజులారా మీరతనిని మహిమ పరుపుడు. అందరూ నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఆయన తను తాను రిక్తుని చేసుకుని మానవ పోలికగా జన్మించెను. దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తెను. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను. దేవునితో తన సమానత్వమును స్వార్థ బుద్ధితో పట్టుకొని వేలాడలేదు. ఆయన తను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవుని పోలికగా జన్మించెను. ఆయన వినయములు గల వాడే మరణము వరకును ఆయనకు తన శిలువ మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తి అన్ని నామముల కంటే శ్రేష్టమొక నామము ఆయనకు ప్రసాదించెను. అందువలననే క్రీస్తు నామమును గౌరవించి పరలోక భూలోక పాతాళ లోకమందరి సమస్త జీవులను విరగలగదురు. పిదయకు దేవుని ప్రతి కొరకు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడని అందరూ ఒప్పుకుందరు. ఇది ఏలిన వారి వాక్కు. వాక్యం నీవే, మా అందరి దేవుడు నీవే. యేసయ్యా 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 నీకే స్తోత్రము యేసయ్యా. పరమ పవిత్రుడు నీవే, పరమ పవిత్రుడు నీవే, పావన చేతుడు నీవే. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. ద్రాక్షావల్లివి నీవైతే తీగను నేను యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీ పవిత్రుడు నీవే, పావన చేతుడు నీవే, పరమ
గారు రాసిన పవిత్ర సువిశేషం మరియు 66. 12 యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకుల యొద్దకు ఏగి వారితో, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల మీరు నాకు ఏమిత్తురు అని అడిగాడు. వారతనికి 30 వెండి నాణములు ఇచ్చి, అప్పటి నుండి వాడు ఆయనను అప్పగింపదగిన సమయమునకే వేచి ఉండడు. పులియని అప్పముల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, మేము ఎచ్చట నీకు పాస్కా భోజనము సిద్ధపరపగోరెదవు అని ప్రశ్నించేది. మీరు పట్టణమున ఒకానొక మనుష్యుని యొద్దకు వెళ్ళి, నా సమయము ఆసన్నమైనది, శిష్య సమేతముగా నీ గృహమున పాస్కా భోజనమును భుజిస్తునని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికెను. యేసు ఆజ్ఞానుసారము శిష్యులు పాస్కా భోజనమును సిద్ధపరిచింది. సాయంకాలము కాగా ఆయన 12 శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. వారు భుజించుచున్న యేసు, మీలో ఒకడు నన్ను శత్రువులకు అప్పగింపనున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. వారు మిగులు చింతించిరి. ప్రభు నేనా అని ఒక్కొక్కరు అడగసాగిరి. అందుకు ఆయన, నాతో ఈ పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడినట్లు ఆయన మరణించును. కానీ మనుష్య కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపకుండిన మేలు అయ్యేడిది అనెను. అప్పుడు ఆయనను అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడుగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానమిచ్చాడు. వారు భుజించుచు ఉండగా యేసు రొట్టెనందుకుని ఆశీర్వదించి, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తరువాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరెల్లరూ పానము చేయుడు, ఇది అనేకుల పాప పరిహారార్థమై చెందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారసము పానము చేయు వరకు దీనిని నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారొక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారితో, ఈ రాత్రిని నన్ను గూర్చి మీరందరూ దిగ్భ్రాంతి చెంది నిరాశపడుదురు. నేను గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెల్లాచెదరగుదురు అగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్థానమైన పిదప మీకంటే ముందు గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మిమ్ము విడిచిపెట్టిపోయినాను, నేను మాత్రము మిమ్ము ఎన్నటికి విడనాడను అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగవని ముమ్మారు పలికెదవని నీతో ఒక్కాణించుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినాను, మిమ్ము ఎరుగనని పలుకను అనెను. అట్లే శిష్యులందరూ అనేది. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరమున పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరిచ్చట కూర్చుండు అని చెప్పాను. పేతురు జబదాయి కుమారుడిద్దరును తనతో పాటు తీసుకుని పోయాను. అప్పుడు ఆయన చింతాకాంతుడై ఆవేదన పడి సాగాను. నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది, మీరిచ్చటనే ఉండి నాతో జాగరణ చేయుడు అని పలికెను. ఆయన కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రమును నా నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని ప్రార్థించాను.
అంతటా ఆయన శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట గమనించి పేతురుతో, ఇదేమి, మీరు నాతో గంట అయినను మేలుకొని ఉండలేకపోయిదిరా? మీరు శోధనలకు గురి కాకుండాటకు మేలుకొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉన్నను, దేహము దుర్భరముగానున్నది అనను. మరలా రెండవ మారు వెళ్ళి, ఓ తండ్రి, నేను పానము చేసిననే తప్ప ఈ పాత్రము నా నుండి తొలగిపోవా సాధ్యము కాని ఎడల నీ చిత్తము నెరవేరనిమ్ము అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు నిద్రించుచుండడం చూచెను. ఏమైనా నిద్రాపారమించి వారి కన్నులు బరువెక్కాను. ఆయన వారి నుండి వీడి కొంత దూరం వెళ్ళి మూడవ మారు కూడా అట్లే ప్రార్థించాను. పిదప తన శిష్యులను సమీపించి, మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతి తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడబో గడియ సమీపించినది. లెండు, పోదము రెండు, నన్ను పట్టి ఇచ్చువాడు సమీపించుచున్నాడు అనను. ఆయన ఇంకను మాట్లాడుచు ఉండగా అదిగో 12లో ఒకడు యూదా వచ్చెను. ప్రధానార్చకులు, ప్రజల పెద్దలు పంపిన మహాజన సమూహం కత్తులను పండితులను చేతపోని అతనితో వచ్చెను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే ఆయన, అతన్ని పట్టి బంధింపుడు అని వారికి ఆ గురుద్రోహి ఒక గుర్తు చెప్పాను. వెంటనే అతడు యేసుని సమీపించి, బోధకుడా, శుభమగునుగాక అని ఆయనను ముద్దు పెట్టుకునను. అప్పుడు యేసు వానితో, స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిము అని చెప్పగా వారు ఆయనను పట్టుకొని బంధించింది. వెంటనే యేసు వద్ద ఉన్న వారిలో ఒకడు తన కత్తి దూసి ప్రధాన అర్చకుని సేవకుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అతనితో యేసు, కత్తిని వరలో వేయుము, కత్తిని ఎత్తువారు కత్తితోనే మరణించురు. నేను నా తండ్రిని ప్రార్థింపలేననుకుంటివా? ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 దళముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా అటులైన ఈ విధముగా జరగవల్లని లేఖనము ఎట్లు పరిపూర్ణమగును అనెను. ఆ సమయమున యేసు ఆ సమూహముతో, దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు కత్తులతో గుదియలతో నన్ను పట్టుటకు వచ్చి తిరేలా? ప్రతిదినము నేను దేవాలయమున కూర్చుండి బోధించుచుంటిని, కానీ మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు అనెను. ప్రవక్తల లేఖనములు పరిపూర్ణమగినట్లు ఇదంతయు జరిగను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచిపెట్టి పారిపోయారు. యేసును బంధించిన వారు ఆయనను ప్రధానార్చకుడు కైఫా వద్దకు తీసుకుని పోయేది. అతట ధర్మశాస్త్ర బోధకులు పెద్దలు సమావేశమయ్యేది. పేతురు దూరముగా ఆయనను ప్రధానార్చకుని గృహ ప్రాంగణం వరకు అనుసరించి లోపల ప్రవేశించి దాని పరివర్తనకు చూచుటకై కావలి వారితో పాటు కూర్చుంటాడు. యేసును చంపుటకై అతడ ప్రధానార్చకులు న్యాయసభ అసత్య సాక్ష్యము వెతికేది. కోట సాక్ష్యములు అనేకులు ముందుకు వచ్చి ఆయనను, వారికే సాక్ష్యము దొరకలేదు. పుట్టుతునకు 2 ముందుకు వచ్చి, నేను దేవుని దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో తిరిగి నిర్మించదను అని ఇతడు చెప్పాను అని. అప్పుడు ప్రధానార్చకుడు, నీకు వ్యతిరేకముగా వీరు చెప్పినది ఏమి? దీనికి నీవు ప్రత్యుత్తరం ఇయ్యవా అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు నిందకుండాను. ప్రధానార్చకుడు మరలా, జీవము గల దేవునితో ఆనబెట్టి అడుగుచున్నాను, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువా? మాతో చెప్పుము అని యేసును ప్రశ్నించెను. అందుకు యేసు, నీవన్నట్లే, అయినను ఇక నుండి మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి ప్రక్కన కూర్చుండుటయు
ఆకాశము నుండి మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూచెదరని చెప్పుచున్నాను అనెను. అప్పుడు ప్రధాన అర్చకుడు తన వస్త్రములు చింపుకొని, ఇతడు దేవదూషణము గావించెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో మీరు ఇతన్ని దేవదూషణము విని ఉన్నారు కదా, మీ అభిప్రాయమేమి అని అడుగుగా, ఇతడు మన్నమునకు పాత్రుడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చేది. అప్పుడు వారు ఆయన ముఖముపై ఉమివేసి పిడికిలతో పొడిచిరి. మరికొందరు ఆయన చంపను కొట్టుచు, మెస్సయ్య ప్రవచింపుము, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుము అని పేతురు ఆ గృహ ప్రాంగణంలో కూర్చుని ఉండడు. అప్పుడు ఒక దాసి అతని వద్దకు వచ్చి, నీవును గలిలయ నివాసియగు యేసుతో ఉన్నవాడు కదా అనెను. అతడు అందరి ఎదుట బొక్కుచు, నీవు చెప్పినదేమో నాకు తెలియదు అనెను. అతడు ద్వారం వద్దకు వచ్చినప్పుడు మరి యొక్క పనికరిత అతడిని చూచి, వీడు కూడా నజరేయుడగు యేసుతో ఉన్నవాడు అని అతడు వారికి చెప్పాను. అతడు మరలా బొక్కుచు, ఆ మనుషుని నేను ఎరుగను అని ప్రమాణము చేసి చెప్పాను. కొంత సమయమున తర్వాత అతడు నుండవారు పేతురు చుట్టూ చేరి, నిస్సందేహముగా నీవు కూడా ఆయన సహచరులలో ఒక్కడువు, నీ మాటల తీరుతెన్నులు దీన్ని వ్యక్తపరచుచున్నవి అని అప్పుడు అతడు నేను ఆ వ్యక్తిని ఎరగను అని ప్రమాణము చేయించు తను తాను శపించుకొని సాగాను. వెంటనే కోడి కూసాను. కోడి కూయక ముందే నీవు 3 సార్లు నన్ను ఎరుగునందువు అని యేసు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చెను. ప్రాతకాలమున ప్రధాన అర్చకులు ప్రజలందరూ యేసును చంపుటకు ఆలోచన చేసేది. వారు ఆయన సంఖ్యలతో బంధించి తీసుకొని పోయి రాష్ట్ర పాలకులకు పిలాతులకు అప్పగించని. గురుద్రోహి అను యూద యేసులకు శిక్ష విధింపబడటం చూచి పశ్చాత్తపు పొంది ఆ 30 వెండి నాణములను తిరిగి ప్రధాన అర్చకుల యొద్దకు తెచ్చి, నేను నిర్దోషి రక్తమును అప్పగించి పాపము కట్టుకొంటిని అని చెప్పాను. వారు అది మాకెలా, నీవే చూసుకొనుము అని. అప్పుడు అతడు ఆ 2 నాణములను దేవాలయంలో విసిరగొట్టి పోయి ఉరి వేసుకొనెను. ప్రధాన అర్చకుడు ఆ నాణములను తీసుకొని, ఇది రక్తపు డబ్బులు కనుక దీనిని కానుకల పెట్టెలో వేయుట తగదు అనుకుని తనలో తాను ఆలోచించి దానితో పరదేశిన భూస్థాపన కొరకు కుమ్మరి వాణి పొలములు కొని, అందువలన ఆ పొలము రక్తపు పొలము అని నేటికి కూడా పిలువబడుచున్నది. ఇర్మియా ప్రవక్త ప్రవచనము ఇట్లు నెరవేరును. ఇజ్రాయేలులో కొందరు అతని విలువగా నిర్ణయించిన 30 వెండి నాణములు వారు తీసుకొని ప్రభువు ఆదేశించినట్లు కుమ్మరి వాణి పొలము కొనుటకు నియోగించేది. యేసు రాష్ట్ర పాలనకి ఎదుట నిలువగా, నీవు యూదుల రాజువా అని అతడు ప్రశ్నించెను. నీవన్నట్లే అని యేసు సమాధానమస్తను. ప్రధాన అర్చకులు పెద్దలు ఆయనపై నేరము మోపిరి, కానీ ఆయన వారికెట్టి ప్రత్యుత్తరము ఇయ్యలేదు. అప్పుడు పిలాతు, వారు నీపై మోపుచున్న నేరములను వినుట లేదా అని ఆయన ప్రశ్నించెను. యేసు పల్లెత్త మాట పలకకుండా చూచి పిలాతు ఆశ్చర్యపడను. ప్రజల ఇష్టానుసారము పండుగలు మాకు బందీని విడుదల చేయు ఆచారణ రాష్ట్రపతికి కలదు. అప్పుడు బరబ్బను ప్రసిద్ధి దగ్గర బందీ ఒకడు కలడు. ప్రజలందరూ గుమ్ముగూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు? బరబ్బనా, క్రీస్తనబడు యేసునా? అని పిలాతు వారిని ప్రశ్నించెను. అసూయ వలన వారు ఆయన అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠలపై కూర్చున్నప్పుడు అతని భార్య, నేడు నేను కలలో ఆయన కారణముగా మిగిలి బాధపడి తిని కనుక నీతిమంతుని విషయమున నీవు ఏమియు జోక్యం చేసుకొనవలదు అని వార్త పంపాను.
ప్రధానార్చకులను పెద్దలను బరబ్బాను విడిపించుటకు యేసును చంపుటకు అడగవలనని జన సమూహమును ఎగద్రోసిరి. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపింపవలేనని మీరు కోరుచున్నారు? బరబ్బానే అని అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేనేమి చేయవలెను అని పిలాతు వారిని అడగగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసేది. అతడు ఏమి దుష్కార్యము చేసెను అని అడగగా, వారిని సిలువ వేయుడు అని వారు ఒక్కొక్కడిగా కేకలు వేసేది. అప్పుడు పిలాతు తానేమి చేయగలడనియు ప్రజలను తిరిగిబాటు రాగలదనియు తెలుసుకొని నీరు తీసుకుని వారి ఎదుట చేతులకు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము విషయమున నేను నిరపరాధిని, అది మీరే చూసుకొనుడు. అనెను. ఆయన రక్తం మాపై మా బిడ్డలపై పడును గాక అని వారందరూ కేకలు పెట్టింది. అప్పుడు అతను బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయుటకు వారికి అప్పగించెను. అప్పుడు రాష్ట్ర పాలకుని సైనికులు యేసును రాజ్యభవన ప్రాంగణములకు తీసుకుని పోయి ఆయన చుట్టూ సైనికులు అందరినూ సమకూర్చారు. వారు యేసు వస్త్రమును వలిచి ఎర్రని అంగిని ధరింపజేసేది. ముండ్ల కిరీటమును అల్లి ఆయన శిరమపై పెట్టేది. కుడి చేతులలో వెదురు కలమునుంచేది. మరియు ఆయన ముందు మోకరింది. యూదుల రాజా నీకు జయము అని అవహేళనము చేసేది. ఆ సైనికులు ఆయనపై ఉమ్ము వేసి ఆయన చేతిలోని వెదురు కలను తీసుకొని తలపై మోదిరి. వారిట్లు పరిహించిన పిమ్మట అంగీని తీసివేసి ఆయన వస్త్రమును ఆయనకు ధరింపజేసి శిలువ వేయుటకు తీసుకుని పోయేది. మార్గమధ్యమున వారు కురేనియ సీమోను చూచి శిలువను మోయటకు వారిని బలవంతపరిచేది. వారు కపాల స్థలము నామాత్రము గల గొల్గోతా అను స్థలమునకు చేరేది. చేదు కలిపిన ద్రాక్ష రసమును త్రాగనిచ్చేది. కానీ దానిని రుచి చూచి ఆయన త్రాగుటకు ఇష్టపడకపోయాను. వారు ఆయన శిలువపై వేసిరి. చెట్లు వేసుకొని ఆయన వస్త్రములు పంచుకొని వారచట కూర్చొని కావలు కాయించి ఉండేది. ఇతడు యూదుల రాజు యేసు అను నిందారోపణ ఫలకమును ఆయన తలపై భాగమును ఉంచేది. ఆయన కుడి ఎడమల ఇద్దరు దొంగలు శిలువ వేయబడి వచ్చు వారు తలలూపుచు ఆయన దూషించుచు, దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో నిర్మించువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము. దేవుని కుమారుడు అయినచో శిలువ నుండి దిగిరమ్ము అని పలికిరి. అలాగే ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతోనూ కలిసి ఇతను ఇతరులను రక్షించును గాని తను తాను రక్షించుకొనలేడాయను. ఇతడు ఇజ్రాయేలీల రాజు కదా, ఇప్పుడు శిలువ నుండి దిగి రానిమ్ము, అప్పుడు మేము విశ్వసింతుము అని హేళన చేసిరి. ఇతడు దేవుని నమ్మాను, నేను దేవుని కుమారుడును అని చెప్పాను కనుక దేవునికి ఇష్టమైన ఇతన్ని ఇప్పుడు రక్షింపనిమ్ము అనేది. అట్లే ఆయనతో పాటు శిలువపై పట్టబడిన దొంగలు కూడా ఆయన దూషించి పగలు 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి క్రమను ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలి ఏలి లామా సబక్తాని అని యేసు దగ్గరగా కేక పెట్టాడు. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడుతివి అని దీని అర్థము. అతడు నిలబడిన కొందరు అది విని ఇతడు ఎలియాను పిలుచుచున్నాడు అని వెంటనే ఒకడు పరిగెత్తి నీటి పాచి తీసుకొని పులిసిన ద్రాక్షరసంలో ముంచి ఒక కొలకు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాడు. మరికొందరు అంగడి ఏలి వచ్చి ఇతన్ని రక్షించునేమో చూద్దాము అని యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము వీడెను.
అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింది వరకు రెండుగా చినిగను, భూమి కంపించెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడను. మరణించిన పరిశుద్ధులలో అనేకుల దేహములు లేపబడను. యేసు పునరుత్థానము తర్వాత వారు సమాధుల నుండి బయటకు వచ్చి పవిత్ర నగరం ప్రవేశించి అనేకులకు కనిపించేది. శతాధిపతియు అతనితో యేసును కావలి కాయించిన సైనికులకు భూకంపము మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే అని పలికెను. యేసు పరిచర్య గావించుటకై గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలు అనేకులు దూరం నుండి చూచుచూ ఉండేది. వారిలో మందల మరియమ్మ, యాకోబు, యేసేపుల తల్లి మరియమ్మ, జబదయి కుమారుడు తల్లిను ఉండేది. సాయం సమయమున యేసు శిష్యుడు ధనికుడగు అర్థ ఆరిమత్తాయి యేసేపు పిలాతు వద్దకు పోయి యేసు భౌతిక దేహమును ఇప్పించమని కోరగా అతడు అందులకు అంగీకరించెను. యేసు భౌతిక దేహమును సరికొత్త నార బట్టలతో చుట్టి తాను రాతితో తన కొరకు తొలిపించుకున్న కొత్త సమాధిలో ఉంచెను. ఆ సమాధి ద్వారములకు అడ్డముగా పెద్ద రాతిని దొంగిలించి వెడలిపోయాను. అప్పుడు యేసు ఎప్పుడు ఆ సమాధికి ఎదురుగా మగ్దల మరియమ్మ, వేరొక మరియమ్మ కూర్చుని ఉండేది. ఆయత దినమునకు మరునాడు ప్రధానార్చకులను పరిసయ్యులను కలిసి పిలాతు యొద్దకు వచ్చి, అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు నేను 3 దినముల తర్వాత సజీవుడునై లేతును అని చెప్పినట్లు మాకు జ్ఞాపకం ఉన్నది. అతని శిష్యులు అతన్ని రాత్రి సమయమున దొంగిలించుకొని పోయి మృతుల నుండి బ్రతికి లేచెను అని జనులకు చెప్పుదురేమో. అప్పుడు మొదటి మోసము కంటే కడపటి మోసము ఘోరముగా నుండును కనుక 3వ రోజు వరకు సమాధిని భద్రపరప ఆజ్ఞాపింపుము అని చెప్పి అందుకు పిలాతు, మీకు కావలి వారు ఉన్నారు కదా, పోయి మీ చేతనైనంత వరకు సమాధిని భద్రం చేసుకొనరు అని వారితో పలికెను. వారు పోయి రాత్రిపై ముద్ర వేసి కావలి వారిని పెట్టి సమాధులను భద్రపరిచేది. ఇది క్రీస్తు సువిశేషము. మొదటి పాఠం క్షమించబడుగాక. విన్నటువంటి మనం పవిత్ర వారములో అడుగు పెడుతూ ఉన్నాం. తద్వారా ఈ వారమంతా రక్షణ ప్రణాళిక, కడరాత్రి భోజన, సాంఘ్యాలు, క్రీస్తు మరణ, సాంఘ్యాలు, శిలువ ఆరాధన, చివరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నటువంటి నూతన జన్మ, పునరుత్థాన సాంఘ్యాలకు సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి రాబోతున్నటువంటి వారం అంతా కూడా దేవునితో సమయం గడపాలని మీ అందరినీ కోరుతూ ఉన్నాను. అందు గురించే ఇది పవిత్రమ వారమని చెబుతారు. ఎందు గురించంటే ఈ లోకాన్ని కొద్దిగా తగ్గించి, లోక ఆశలను, లోక ఆలోచనలను, లోక కోరికలను తగ్గించి దేవునికి సమయాన్ని కేటాయించి దేవుణ్ణి సాక్షాత్తు పొందాలి అన్నటువంటి ఆశతో ముందుకు సాగుదాం. అందుకు గాను ప్రత్యేకంగా ఈ రోజు పవిత్రమైనటువంటి సమయంలో ప్రార్థించుకుందాం. అందరూ లేచి నిలబడి మన విశ్వాస ప్రమాణాన్ని ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును ఈ పేద పిలుపులు ఆలించి నీవు, ఈ పేద పిలుపులు ఆలించి
పాలించి నీవు పాలించరావే ఈ మదిని పాలించరావే ఈ మదిని అర్పణ ఇదిగో ఈ పేద హృదయం అంకితమయ్యా అది నీకు నిరతం సుందరమౌ ఈ హృదయ సదనము అంకితమయ్యా ప్రభు నీకు నిరతం అర్పణ చాముదేవా ఒక జతకు బలిలేని పేదము బలి కానుక తెలియని దీనుని ఓ దేవా ఒక జతకు బలిలేని పేదము బలి కానుక తెలియని దీనుని ఓ దేవా పేదరాలి దీనత్వముతో వచ్చాను సంబర పరిపూర్తిని చేయు శక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారం ఒకనట్లు ప్రార్థించుదుము. ప్రభు నామస్తుతి మహిమ కలుగును తన ప్రయోజన కలుగును తన పవిత్ర సభ ప్రయోజన కలుగును ఈ కర్మ ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ జనతైక కుమారుని శ్రమలు మరణము ద్వారా మేము నీతో సఖ్యపడు గడియ మరింత దగ్గర పడునుగాక. మేము మా సొంత ప్రయత్నంతో నీ నుండి పాప క్షమాపణమును సాధించలేము. కానీ సాటి లేని దివ్య బలి శక్తి ప్రభావం నీ నుండి సంపూర్ణ క్షమాపణను పొంది నీ కారుణ్య ఫలములను చవిచూచుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా క్రీస్తు నిర్దోషి అయ్యుండి పాపాత్ముల కొరకు బుద్ధిపూర్వకముగా బాధలను అనుభవించను. దోషులను రక్షించుట కొరకు అన్యాయపు శిక్షను అంగీకరించను. అతని మరణము మా పాపములను క్షాళనము చేసెను. అతని ఉత్థానము మా విముక్తికి ధనమును చెల్లించెను. కావున పరలోక ధనములన్నింటితో ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుచు నీ వైభవమును కొనియాడుటెట్లనగా పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసాన్న ప్రభు నామమున ఇచ్చే వాగ్దానములు. మహోన్నతమైన హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. స్వామి. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ
ఓ నా సర్వేశ్వర, నా మీద దయగా ఉండండి స్వామి. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను నన్ను ప్రకటించడము, మీరు తాను సాధించను, మీరు మరణాలకు వరకు వేచి ఉండును. కనుక తండ్రి క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమును శ్రీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లేయ జగద్గురువును, మా జైరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మండలితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరం అందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశముకు చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలిగి మరి మాతోను, ఆమె భర్త పునీత జోజపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవన భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపికైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా యజ్ఞము నింపుము. మా యొక్క అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏమైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొరిపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రె పిల్ల మీదకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నాకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. పాల్గొనగా నా కర్హతేనే నీ కరుణే గాక, నీ బిందులోనే పాల్గొనగా నాదెంతు స్వామి నిన్ను స్వీకరింప, ఓ క్రీస్తు రాజాదిరా. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుయేమిష.
నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ కుమారుని మరణం ద్వారా మా విశ్వాసమునకు తగిన ఫలములను పొందగలమను నమ్మకమును మా యందు వికసింపచేసేటివి. ఆ విధముగానే అతని ఉత్థానము ద్వారా నీవు మమ్ము చేర్చదలచిన గమ్యమునకు నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరములను వంచి ప్రత్యేక ఆశీర్వాదాలను. ఓ ప్రభువా, నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక శ్రీసభానుడి కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.